ఏపీకి రాజధాని అమరావతికి గుడ్ న్యూస్. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకరించింది. ముంబైలో జరిగిన సమావేశం హడ్కో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. హడ్కో నిధులతో అమరావతి నిర్మాణం మరింత పుంజుకుంటుంది అని అన్నారు. రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణం కోసం సంప్రదింపులు జరిపమన్నారు మంత్రి నారాయణ. ఈ నిధుల విడుదలకు హడ్కో బోర్డు అనుమతి తెలపడంతో అమరావతి పనులు వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతికి రుణంపై గతేడాది అక్టోబర్లోని మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠతో సమావేశమయ్యారు. రుణం మంజూరుపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగంపై వివరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అమరావతి రాజధాని పనులు స్పీడ్ అందుకున్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే జంగల్ క్లియరెన్స్ చేపట్టింది. ఒక్కొక్కటిగా రాజధాని పనులు చేపడుతున్నారు. కేంద్రం కూడా అమరావతికి ఆపన్నాస్తం అందిస్తోంది. కేంద్ర బడ్జెట్ లో సైతం అమరావతి నిధులు కేటాయించింది. రాజధాని అమరావతిలో పనులకు మరో ముందడుగు పడింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి భారీ ప్రాజెక్టులకు సిఆర్డీఏ త్వరలోనే శ్రీకారం చుడుతోంది. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ నియామకానికి సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. సచివాలయ టవర్లలో నీటిని తోడడం తుది దశకు చేరుకుంది. రాఫ్ట్ పునాదులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఎంసీలను నియమించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కీలక పనులు చేపట్టేందుకు పీఎంసీలు అంచనాలు రూపొందించనున్నాయి. ఈ పనులకు కాంట్రాక్ట్ సంస్థలకు ఎంపిక చేసిన అనంతరం క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యతలన్నింటినీ పీఎంసీలు నిర్వహిస్తుంటుంది. మరో 11,000 కోట్ల పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. రాజధానిలో కీలకమైన సచివాలయ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ఇవి భారీ ప్రాజెక్టులు కావడంతో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లను నియమించనున్నారు. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. శ్రీవారి దర్శన భాగ్యంతో పాటు వెంకన్నకు సేవ చేసుకునే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది. ఇందులో భాగంగా 3 నెలల ముందుగానే ఆన్లైన్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకునే వీలును కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్లే భక్తుల కోసం స్పెషల్ దర్శన టికెట్లతో పాటు పలు సేవల టికెట్లు విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది టీటీడీ. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి ఆన్లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన స్వామివారి స్పెషల్ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. తిరుమల తిరుపతిలో ఆ నెలకు సంబంధించిన గదుల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. శ్రీవారి సేవా కోటా టికెట్లను ఈ నెల 27న మార్నింగ్ 11 గంటలకు విడుదల చేయనున్నారు. నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టికెట్లు 1 గంటకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. సమ్మర్లో తిరుమల వెళ్లే భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, స్పెషల్ దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి టీటీడీ వెబ్సైట్ను సందర్శించి ఆయా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు. లక్షలు వెచ్చించి యాపిల్ ఫోన్ కొనుగోలు చేయాలని వారికి గుడ్ న్యూస్. యాపిల్ త్వరలో చవకైన ఐఫోన్ ను లాంచ్ చేయనుంది. ఐఫోన్ SE 4 పేరుతో రానున్న ఆ ఫోన్ ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో మార్కెట్లోకి రానుందని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా సదరు SE 4 ఫస్ట్ లుక్ ఫోటోలు రివీల్ చేసింది. SE 4 ఫోన్ 6.06 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్ప్లే రానుందని అంచనా. 6GB 8GB ర్యామ్ వేరియంట్లలో లాంచ్ కానున్న ఈ మోడల్ A18 లేదా A17 Pro బయోనిక్ చిప్తో రానుందని నివేదికలు బయటపెడుతున్నాయి. నెట్టింట వైరల్ అవుతోన్న ఐఫోన్ SE 4 డమ్మీని బట్టి ఈ మోడల్ వైట్ అండ్ బ్లాక్ 2 కలర్స్ ఆప్షన్స్ లో అందుబాటులోకి రానున్నట్టు స్పష్టమవుతోంది. SE 4 లో సాధారణ ఐఫోన్ మోడళ్లలో హోమ్ ఆప్షన్ తొలగించినట్టు తెలుస్తోంది. ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే కనిపిస్తోంది. ఫోన్ ఎడమ వైపున వాల్యూమ్ బటన్స్, మ్యూట్ స్విచ్, దిగువన సిమ్ ట్రే ఉన్నాయి. ఇక ఐఫోన్ SE 4 కెమెరాల విషయానికి వస్తే వెనుక వైపు 48 MP ప్రైమరీ లెన్స్ ను కలిగి ఉండే ఒకే కెమెరా ఉండొచ్చని అంచనా. 48 MP అయిన ఇతర SE మోడల్లో ఇదే అత్యంత అధునాతన కెమెరా సెటప్ అనుకోవాలి. ధర విషయానికి వస్తే 42,000 నుంచి 45,000 మధ్య ఉండొచ్చని అంచనా. వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. యూజర్ల అవసరానికి తగ్గట్లు కొత్త ఫీచర్లను అందించడంలో ఎప్పుడు ముందుండే వాట్సాప్ తాజాగా మరో కొత్త సదుపాయంతో యూజర్లను ఆకట్టుకోబోతోంది. వాట్సాప్ స్టేటస్ ను నేరుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టే సదుపాయం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్ పోస్ట్ లో పంచుకుంది. సాధారణంగా నచ్చిన విషయాన్ని వాట్సాప్ లోని వారందరితోనూ పంచుకోవాలంటే స్టేటస్ ఆప్షన్ ఎంచుకుంటాం. అదే వాట్సాప్ స్టేటస్ ను ఫేస్బుక్ లోను స్టోరీగా పెట్టుకోవాలంటే స్టేటస్ ఎంపికలోనే ఇప్పటికే వాట్సాప్ లో పెట్టే స్టేటస్ నే నేరుగా ఫేస్బుక్ లో
ఫేస్బుక్ అనే కొత్త ఆప్షన్ వాట్సాప్ అందిస్తోంది. ఇకపై ఇందులో ఇన్స్టాగ్రామ్ కూడా యాడ్ కానుంది. అంటే ఇకపై వాట్సాప్ లో పెట్టే స్టేటస్ ను నేరుగా ఈ రెండు ప్లాట్ఫామ్లలోనూ స్టోరీలుగా పెట్టేయచ్చు. దీనికోసం ప్రత్యేకంగా యాప్ కు వెళ్లి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. స్టేటస్ పెట్టే సమయంలో ఫేస్బుక్ స్టోరీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీ అనే రెండు ఆప్షన్లు కనిపించనున్నాయి. వాటిని ఎనేబుల్ చేసుకుని ఈ సదుపాయాన్ని పొందొచ్చు. ఒకవేళ వద్దనుకుంటే డిజేబుల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా రోల్ అవుట్ చేయనుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. దీంతో పాటు అవతార్స్, మెటా ఏ స్టిక్కర్స్ ఇలా కొత్త ఫీచర్లు కూడా వాట్సాప్ లో అందుబాటులోకి రానున్నాయి.